అందరికి శరార్తి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నిత్యరాతలు గీతలే కదా చూడు రెడ్ లైట్స్. తెలంగాణ రాష్ట్రంలో ముంగట ఉన్నది ఎన్నికల మోక, ఒకటే పారి బగ్గున రాజుకున్నది రాజకీయాల కాక. పొలిట్ బ్యూరో సమావేశం పెట్టిండు చంద్రాలు సారు, కూటమి పాలనలో ఇప్పటి సంది పెంచుతాడట జోరు. తెలంగాణలో అసలుకే బాగలేదు చదువుల శాఖ తీరు, తన దగ్గర శాఖ ఎందుకు ఉంచుకున్నాడో చెప్పిండు సీఎం సారు. ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి పెడుతుండట బహిరంగ సభ, కేసీఆర్ సార్ గుయ్యమనిపిస్తాడట షై సర్కారు గూబా. మాజీ మంత్రి కేటీఆర్ కు పోలీసులు ఇయ్యలేదట అనుమతి, అయ్యో ఎట్లుండే ఎట్లయిపోయే కేసీఆర్ కొడుకు గతి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కపారే రయ్యమని కాక వీధికి వచ్చినట్టున్నాయి కదా. ఎన్ని దినాలు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండు అనుకున్న మాజీ సీఎం కేసీఆర్ సారు మీటింగ్ పెట్టి షై సర్కార్కు సురుకులు పెట్టంగానే సీఎం రేవంత్ సార్ కూడా కేసీఆర్ సార్ మీదికి గట్టిగానే గరానికి వచ్చిండు. మాటల యుద్ధం ఎట్లుందో చూడుండ్రి. ఇన్ని దినాలకులే ఫామ్ హౌస్లో యాళ్లకు బుక్కెడు తిని నిమ్మలంగా నిద్రపోతున్నది కావచ్చు, కేసీఆర్ సార్ ముఖము జర నిగనిగలాడుతున్నట్టు లేదు. తుంటిపొక్క ఇరిగినాక జర గుంజుకపోయిన సార్ ఇప్పుడు పెయ్యి పట్టినట్టే అనిపిస్తున్నది కదా. చాలా దినాలకు బయటకెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ సారు మలి సర్కారు గురించి ఇట్లా అనుకొచ్చిండు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఇన్నరా ఏమంటున్నాడో. ఇట్లా అనగానే ఆడున్న కార్యకర్తలు మొత్తం కీకెలు పెడబొబ్బలు పెట్టుకుంటా చేతులు బెతట్టు సట్ట సప్పట్లు కొట్టిర్రు. ఇట్లా కేసీఆర్ సార్ కూడా మాట్లాడక మస్తు దినాలు అవుతుందని కూడా అనుకున్నారట. ఈ ముచ్చటిన్న సీఎం రేవంత్ సార్ ఏమంటుండో ఈనుండ్రి. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఇన్నరా కేసీఆర్ మొదలు కట్టెలేకుండా నిలబడు, అటెనక సిక్కి బలంగా కొడుదు అని ఎత్తిపొడిచిండు. ఎత్తిపొడుచులు ఎట్లున్నాయి, వీళ్ళు ఒకళ్ళు ఎక్కిరించుకున్నతో ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటే పావులంతు కూడా ఏం ఫాయిదా లేదు. తొలి ప్రభుత్వంలో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి గిరి ఎలుగబెట్టినప్పుడు రేవంత్ సార్ కేసీఆర్ సార్ను అన్నాడు. మళ్ళీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడుతున్న రేవంత్ సార్ను కేసీఆర్ సార్ కూడా అట్లనే అంటుండు. తెలంగాణలో మార్పు వస్తుందనుకొని ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే ప్రభుత్వాలు మారి ముఖ్యమంత్రులు మారిండ్రు గాని సీఎం కుర్చీలో ఉన్నోళ్లను ఎత్తిపొడుచుడు, ముఖ్యమంత్రి గారిని ఎత్తిపొడిచిన వాళ్ళను మాత్రము ఎత్తిపొడుచుడు ఏం మారలేదు. ఏం మార్పో ఏమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో పసుపుకోవు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సురువైందట. ముఖ్యమంత్రి చంద్రాల సారు పసుపుకోవు పార్టీ లీడర్లు మాత్రమే మీటింగ్కు హాజరుపడ్డరా. వాళ్లతోని పాటు కూటమి సర్కారులు ఉన్న లీడర్లు కమలయ్యలు జన సైనికులు కూడా హాజరుపడ్డరా. అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఇట్లా మొదలు పెద్దంటి రామారావు సారు మీద పువ్వులు పోసి దండం పెట్టుకొని చంద్రాల సారు పిల్లనిచ్చిన మామను మనసు నిండా తలుసుకొని గుండె నిండా కొలుసుకొని మీటింగ్ చాలు చేసిండు. పసుకోమ పార్టీ ఏలుబడులకు వచ్చి 7 నెలలు కూడా గడిచిపోయినాయి. మరి మా కూటమి ఏలుబడి ఎట్టెట్లా నడుస్తుంది ఏం కథ అని అన్ని ముచ్చట్లు తెలుసుకుండట. ఆడికొచ్చిన లీడర్లను అరుచుకున్నాడట. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనుకున్నట్టు మన పసుకోమ పార్టీ నుంచి నిలబడే లీడర్లే గెలిచేటట్టు అందరూ పనిచేయాలని అనుకొచ్చిండట. వాళ్ళు మీ పసుకోమ పరివారాన్ని గెలిపించేందుకు కసితోని బాగానే కృషి చేస్తారు. అట్లుంటారు కానీ రాజన్న రాజ్యం తెచ్చి నవరత్నాలకు మెరుగు పెడతా అని జగనాల సారమంబుల రందిపాలు చేసిండు. 2 మాటల ముఖ్యమంత్రి గిరి ఎలుగబెట్టిన నారా చంద్రాల సార్కు ఏపీల ప్రజల బతుకులు తెలుసు, జనం నశీవ మారుస్తాడు, ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తాడని పంకరిక్కలు ఇరగొట్టి సైకిల్ పుల్లలు చక్కగా చేస్తే మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి 7 నెలలు గడిచిపోతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. మీరేమో సెంట్రల్ సర్కారు నుంచి 1000 కోట్ల పైకం పట్టుకొస్తున్నామని దొడ్డు పొడుగు మాటలు చెప్పుకుంటేనే కామన్ పబ్లిక్ అర్థం చేసుకోవాలని కాకి కథలు పిట్ట కథలు చెప్పుకుంటా పొద్దుపోతుర్రు. ఇప్పటికన్నా మాటల్లో చెప్పుడే కాకుండా మీ పనితనం చేతల్లో కూడా ఉండేటట్టు చూస్తే మీ కూటమి సర్కారును ఏలుబడులకు తెచ్చినందుకు ప్రజలకేమైనా ఫాయిదా ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చదువుల శాఖ వేరేటోళ్ళ తాన ఉంటే ఎక్కడ సత్రోలు అవుతుందో దాన్ని గురువు లెక్క సక్కదిద్దాలంటే కొందరికి గుణపాఠాలు చెప్పే నా తాన ఉంటేనే గురుకులాలు, హాస్టళ్లు, కాలేజీలు అన్ని సక్కదనంగా ఉంటాయని విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ సారు దగ్గర పెట్టుకున్నాడట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా ఈనుండ్రిగో. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు చెప్పుండ్రిగా. విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడుతున్న తమరి దగ్గరనే ఆ శాఖను ఎందుకు పెట్టుకున్నారో సెలవిస్తారా సారు? ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని
ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మీరు సమీక్షిస్తుంటేనే గురుకులాల ఫుడ్ పాయిజన్లు, పోరగాన్లకు కక్కుడు బయలు పెట్టుడు, దావకాన్ల పాలవుడు, పాఠాలు చదువుకునే పేద పిల్లల పానాలు పోవుడు కాడికి వస్తున్నదా? మెస్సు ఛార్జీలు పెంచినము, మెనూ ఛార్జీలు పెంచినమని అప్పుడెప్పుడో చెప్తిరి. తమరి పర్యవేక్షణలు నడుస్తున్న శాఖల ఇప్పటికీ కూడా ఫుడ్ పాయిజన్ కేసులు ఆగుతలేవు. కొన్ని బడుల్లా శక్తులు చక్కగా లేక పెచ్చులుడి విద్యార్థుల మీద పడి నెత్తులు వలిగి నెత్తురెళ్లి దావకాన్ల పాలైతుండ్రు. ఆ ఘనకీర్తికి కారణం మీరేనా సారు? మార్పు అంటే ఎంత మార్పు వచ్చిందంటే మీరు సమీక్షిస్తుంటే చదువుల శాఖ ఎట్లున్నదో ప్రజలు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. మీరు ఎంటదెంట చూస్తుంటేనే చదువుల శాఖ ఇంత శత్రువులు ఉన్నది, ఇంకా చూసి చూడనట్టు మొత్తమే చూడకుంటే ఇంకెంత శత్రువులుగా ఉండేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఫిబ్రవరిలో భారీ ఎత్తున బహిరంగ సభ పెడుతుండట. ఎప్పుడు చూసినా ఎన్నికల ముంగంటే ఫామ్ హౌజ్లకించి బయటకు వచ్చుడు, తెలంగాణ రాష్ట్రం గురించి పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే మళ్ళా చెప్పుకుంటా పొద్దుపోయే కేసీఆర్ సారు బహిరంగ సభలో మళ్ళా ఏం బతకాన్ని పెడతాడు అంటారా? అరుచుకుందాం పారి. అయ్యా కేసీఆర్ సారు తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అని చెప్పి అధికారం బొంగనే ఎవ్వలకు కనిపించకుండా పోయి ఫామ్ హౌజ్లో ఎన్ని దినాలు పొద్దున్నది తీస్తిరి. గెలిపిస్తే ప్రజల్లో ఉంటాము, ఓడిపోతే ఇంటికాడనే ఉంటామన్న మీరు పెద్ద బహిరంగ సభ పెడతామని అన్నారట. ఎందుకు సారు? మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక్కడ కథ చూడాలి అని జరుగుతూ ఉంది. ఈయనరా ఏమంటున్నాడో, షై సర్కార్ ఏలుబడిలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు తెలంగాణలో పరిస్థితి ఉన్నది. సంగమేశ్వర ప్రాజెక్టు పడబెట్టిర్రు, బసవేశ్వర ప్రాజెక్టు బంధు పెట్టిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎండబెట్టిర్రు, రైతు బంధుకు రామ్ రామ్ అన్నారు, దళిత బంధుకు జై భీమ్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చుడేమో గాని పథకాలన్నీ పాతర పెట్టిండ్రన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు, మీరు కూడా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వాల పథకాల పేర్లు మార్చి మీకు నచ్చినట్టు మీ పేర్ల మీద పథకాలు పెట్టలేదా? ముంగటి నాగలి ఎట్లా పోతే వెనక నాగలి అట్లే పోతుంది అని మర్చిపోయిన రాయి ఎట్లా? బంగారు తెలంగాణకు బాటలేస్తారని నమ్మి 10 ఏళ్లు పాలన మీకు ప్రజలు అప్పచెప్పితే బంగారు తెలంగాణ ఏమో గాని మీ వెనక పొంట నడిచినోళ్ళు, మీ కుటుంబంలో ఉన్నోళ్ళ బతుకులు మాత్రం బంగారం చేసుకున్నారు. బంగ్లాలు ఫామ్ హౌజ్లు అయితే బందోబస్తు కట్టుకొని మంచిగా నింపుకున్నారు. ఇక ఇట్లయితే బతుకులు మారాయని, మార్పు రావాలని మార్పు కోరుకొని మలి సర్కారును ఏలుబడిలకు తెచ్చిర్రు, మిమ్మల్ని వెనుకకు పంపించిర్రు. ఇప్పుడు మీరు బహిరంగ సభలు మహాసభలు ఎన్ని పెట్టినా మీ బీఆర్ఎస్ను ప్రజలు నమ్మేటట్టు లేరు, మీ మాయమాటలు కూడా వినేటట్టు లేరు. ఇప్పుడు కూడా మీరు ఎందుకు బయటకు వచ్చిర్రంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడున్నాయి, సర్పంచ్ ఎన్నికలు ముంగట ఉన్నాయి, అందుకే వచ్చిర్రయ్యా తెలివందా? మీ తొంటి బొక్క ఇరిగిన కాన్ నుంచి అటు ప్రజలు ఇటు రైతులు షై సర్కారుతోని ఇంత తిప్పలు పడుతురు. కాలు బాగలేక అప్పుడు జనంలకు రాలేదు కానీ మంచిగా అయినాకనన్నా రాకపోయా అనుకుంటే ఎలక్షన్ల మోక చూసి రావడిదిరి. మొన్నటి పార్లమెంటు ఎన్నికలనే పరువుబాయ్. ఇప్పుడు బహిరంగ సభలు పెట్టుకొని మల్లోపారి ఉన్న ముత్యమంతా ఇజ్జత్ కూడా తీసుకుంటారా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలు ఉఫ్ఫుమని గాలి ఊదితే ఆ గాలికి శిబిరువుల లెక్క సన్నమున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు దాంట్లో కొట్టుకొని పోతాడట. ఉద్యమం రగిలించి ఊరూరును ఏకం చేసిండని గులాబీ గుంపలు గుండెలు గుద్దుకొని చెప్పుకునే కేసీఆర్ సారు కాంగ్రెస్ కార్యకర్త ఊఫ్ అని ఊదితే కొట్టుకపోతాడని ఎవరన్నారే అంటారా? ఇగో ఈనుండ్రి. అయ్యా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు, ఇక మీ డబ్బా కొట్టుకోర్రి. గాలి కాంగ్రెస్ ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాబినెట్ మినిస్టర్లు గుఫ్ఫమని గాలి ఊతే గాలి కొట్టుకపోతాడు ఆయన కేసీఆర్. ఇన్నరా కాంగ్రెస్ కార్యకర్త ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు ఉఫ్ అని ఊదితే ఆ గాలికి కొట్టుకపోతాడట. గాలికి కొట్టుకపోయే మనిషి గురించి అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతుర్రు, ఎందుకు ఇంత కాయసుగా చెప్తుండ్రు సారు? ఊకుంటే అయిపోతుంది కదా. ఏమో జగ్గారెడ్డి సారు మాజీ ముఖ్యమంత్రి సారు నరకుడు గురించి బాగానే చెప్తుర్రు. షై పార్టీ నుండి మీరు కూడా కేసీఆర్ సార్ లెక్కనే చేతల్లో చూపెట్టకుండా మాటలతోనే మభ్య పెట్టుకుంటా ఇట్లా దొడ్డు పొడుగు మాటలు చెప్పుకుంటా పొద్దు గడిపే వరకల్లా జగ్గారెడ్డి సారు జౌడాలు పెట్టుకుంటాడు. ఆయనతోని ఊదుగాలది పీర్లేవదని ఆయనతో సంగారెడ్డి ప్రజలు మిమ్ముల్ని కూడా ఓడగొట్టి ఓటర్లు మిమ్ముల కూడా ఒక్కపారి ఉఫ్ఫుమని ఊదినట్టే కొడుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సారు పరిగి పర్యటన రద్దయిందట. కేటీఆర్ సార్ పరిగిపోయి అంబేద్కర్ విగ్రహం కొలాయించి అక్కడి పబ్లిక్తోని షై సర్కారు ఏలుబడి గురించి మాట్లాడతాడని కార్యకర్తలు కలవరిల్లుతుంటే రద్దయిందని ఎవరన్నారే బాలన్న, ఎందుకోసం ఏం కథ అంటారా? అన్ని అరుచుకుందాం పరి. షై సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సార్కు అవమానం జరిగిందని కార్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ అన్నాడు. మొన్నటి నల్లగొండ సభకు కూడా పర్మిషన్ ఇయ్యలేదు, దానికంటే ఇయ్యలేదు. ఇప్పుడు పరిగిలో అంబేద్కర్ సార్ విగ్రహం పెట్టేందుకు ఓపెనింగ్ పేరంటం పెట్టుకున్నాము, అనుమతి ఇయ్యండి అని అడిగేందుకు పోతే పరిగి పోలీసులు వినతి పత్రం తీసుకురట
ముచ్చట పర్మిషన్ ఇచ్చుడు కుదరది అనుకొచ్చిరట. అట్టెందుకు పర్మిషన్ ఇస్తలేరు అంటే పోలీసుల వెనకపోట ఉండి మొత్తం కాంగ్రెస్ లీడర్లే ఈ కథ నడిపిస్తుర్రు. కావాలనే పోలీసులను అనుమతి ఇస్తలేరని అట్లా కూడా కారు పార్టీ వాళ్ళు కడుపుల మంట బయట పెడుతుర్రు. అయ్యా కేటీఆర్ సారు 10 ఏళ్ళు మీరు కూడా పాలన చేసిర్రు. ప్రతిపక్ష పార్టీలను మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా చూసిర్రో ఇప్పుడు వాళ్ళు కూడా అట్లనే చూస్తున్నారు కదా సారు. అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం అవుతుందా ఎట్లా? అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కదా ప్రజల కోసం పోరాటం చేస్తున్నామన్నట్టు నటించినట్టు కాకుండా నిజంగానే పనిచేసి ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్మేటోళ్ళు, మీ బీఆర్ఎస్నే అధికారంలోకి తెచ్చేటోళ్ళు. ఇట్లా మీకు అంబేద్కర్ సార్ విగ్రహం ఓపెనింగ్ కోసం అనుమతి అడిగే గతి పట్టకపోవు. అందుకే అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారత రాష్ట్ర సమితి పెంప మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు మీరు పబ్లిక్లకు వస్తే కళ్ళారా చూడాలే, నోరారే మాట్లాడాలని ఉన్నదని ప్రజలు అనుకునేది అనుకుంటున్నారట. కొందరైతే ఆయన మీద పడి ఏడుచుకుంటా మొత్తం ఎల్లబోసుకొని గుండెల బరువు దించుకోవాలని గుండెల విసిపోయేటట్టు బాధపడుతురట. అట్లెవలన్నారే అంటారా? అన్న మనిషిని కూడా పట్టుకొచ్చిన చూడుండ్రి. అయ్యా అద్దంకి దయాకర్ గారు మాజీ సీఎం గురించి జనం ఏమనుకుంటుర్రు మీ మాటలో చెప్పుర్రి. కేసీఆర్ జీ మీరు బయటికి వస్తే ఎట్లుంటుందో చూద్దాం, వెయిటింగ్ ఇక్కడ. వినరా ఏమంటున్నాడు? అయ్యా అద్దంకి గారు మరి ఎందుకు వెయిటింగ్ అంటుర్రు? కేసీఆర్ సార్ వస్తే మీకేం ఫాయిదా? ఎందుకంటే ప్రజలు బయటికి వస్తే ఎట్లుంటుందో చూపించిన తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బయటికి వస్తే ఎట్లుంటుందో చూడాలని మాకు కూడా ఉన్నది. అయ్యా 10 ఏళ్ల కుటుంబ పాలన నచ్చక కేసీఆర్ సార్ను మీరు అన్నట్టే ఫామ్ హౌస్ కు పబ్లిక్ కు పంపిరు అనుకుందాము. మరి మీ ముచ్చటేంది సారు? గత ప్రభుత్వం గలీజ్గా ఉందనే కదా మార్పు 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 అంటే కాంగ్రెస్ వాళ్ళు మార్పు తీసుకొస్తారేమో అని ఆశపడి ఓట్లు చేసి మీ చేయి పార్టీని ప్రజలు అధికారంలోకి తెస్తే మీరు చేస్తున్నది ఏంది? ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటి 13 నెలల పడ్డది. మీ ప్రభుత్వం ఏలుబడిలకు వచ్చినాక ప్రజలకు ఎట్లున్నది అంటే పాండవులు 12 ఏళ్లు వనవాసం చేసినట్టు, 1 ఏడాది అజ్ఞాతవాసం చేసినట్టు. తెలంగాణ ప్రజలు కూడా 6 గ్యారెంటీలు అమలుగాక అరిగోసలు ఎల్లదీస్తుంటే మీ 420 హామీలు ఏమైనాయి సారు? అవిటి గురించి కూడా మీరు ఇట్లనే ఎందుకు మాట్లాడతలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రొఫెసర్ కమ్ ఎమ్మెల్సీ కోదండరాం సార్ అంటే ఎవరన్నా తెలవనోళ్ళు ఉంటారా? ఇప్పుడు షై సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక ఎమ్మెల్సీ కూడా అయ్యిండు. అసొంటి మనిషి గురించి ఎరుకుండి కూడా ఓ మీటింగులా కోదండరాం సారు పేరు తెలియక వేరే పేరుతో పిలిచిరట. అరే అట్టెట్లా పిలుస్తారు, ఏమైందే బాలన్న అంటారా? ఇగో ఈయనుండ్రి ఈ మీటింగ్ల కాడనే ఇట్లా అయింది. మొన్న మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ పేరు మరిచిపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ కోదండరాం సార్ పేరును కూడా మర్చిపోయిండ్రట. ఇట్లా పేరంటానికి పిలిచి ఇజ్జతు తీస్తుర్రా లేకుంటే యాది మరిచి చేస్తుర్రా అంటే అది కూడా చూడుండ్రి. తెలంగాణ ఉద్యమ నేతగా, జేఏసీ నేతగా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లి తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని ఈ కార్యక్రమాన్ని దృష్టి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జేఏసీ పెట్టి జనం కోసం షడతిప్పలు పడ్డ మన ప్రొఫెసర్ అని అంటుంటే కోదండరాం సార్ నన్నే అంటుండ్రు కావచ్చని జేఏసీ పెట్టింది కూడా నేనేనా అని మెల్లగా కురిసిలకెళ్ళి లేస్తుంటే వెంటనే ప్రొఫెసర్ హరిగోపాల్ సారు అనేసరికి కోదండరాం సార్ కూడా ఆగమైనట్టే ఉన్నాడు కదా. పక్కపొట్టి లీడర్ మైకు పట్టుకొచ్చి కోదండరాం సార్కే ఇచ్చిండ్రు. ఇట్లా ప్రొఫెసర్ సార్ పేరు మరిచి మళ్ళా అటెనక సిక్కి కోదండరాం సారు అని అన్నారట. అయ్యా మరి ఇట్లా లీడర్ల పేర్లు మరిచిపోవుడేంది? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 420 హామీలు నెరవేర్చుతామని ఎన్నికల ముంగట కాంగ్రెస్ లీడర్లు చెప్పిర్రు. తెలంగాణలో మార్పు తీసుకొస్తామన్నారు కానీ ఎంత మార్పు వచ్చిందంటే షై పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలే మరిచిపోయేంత మార్పు వచ్చిందని మీటింగుల్లో యాంకరింగ్ చేసేటోళ్ళు కూడా పేర్లు మరిచిపోయే కాడికి వస్తున్నదా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలకు మలి ముఖ్యమంత్రి రేవంతాల సారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు శత్రువులు కాదట. తెలంగాణలకు దుష్మన్లు ఎవరు అంటే మరి పాలి రాష్ట్రంలో ఉండే ఆంధ్ర పాలకులట. ఏరుబడి ఎవల రాష్ట్రాలు వాళ్ళే ఎరుకుంటుర్రు. మళ్ళా అన్నదమ్ములోనే కలిసి ఉంటున్నామని ఖుద్దు కేసీఆర్ సారు చెప్పినాక మళ్ళా పాలి రాష్ట్రములు పగోళ్ళు అని ఎవరన్నారు ఏం కథ అంటారా? అన్నీ నుండ్రిగో. అమ్మా దొరవారి ఆడబిడ్డే కల్వకుంట్ల కవిత మేడము అలియసు దేవనపల్లి కవిత మేడము చెప్పుర్రి. శత్రువు కేసీఆర్ అనుకుంటున్నారు, ఆయనకు శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు. కానీ శత్రువులు వాళ్ళు కాదు, శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు. ఇన్నారా కేసీఆర్ సార్ గావురాల బిడ్డే ఎమ్మెల్సీ కవిత మేడం ఏమంటున్నదో? మరి ఇప్పుడెందుకు ఇట్లా అంటుందంటారా? మొత్తం ముచ్చటి నుండి దాన్ని గమనించాలి. ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు.
విన్నరా పుట్టినకాడ నుంచి ఆంధ్రలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ సార్ను పట్టుకొచ్చి తెలంగాణ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టిర్రట. ఎంత మంచి ఆఫీసర్లు అయినా వాళ్ళ రాష్ట్రం కోసం పనిచేస్తారు తప్పితే తెలంగాణ కోసం చెయ్యరు. కాబట్టి రేవంతాల్ సార్ వెంటనే ఆదిత్య సార్ను ఆ నౌకర్లకెళ్ళి తీసేయాలన్న తరీకాలు అనుకొచ్చింది. ఆంధ్రులు తెలంగాణలో కొలువులు చేస్తే ఆగం చేస్తారని మీరు మంచిగానే అంటుర్రు. మరి మీ కారు పార్టీలో ఉన్న కొందరు పాలి రాష్ట్రం లీడర్ల ముచ్చటేంది? వాళ్ళకు వాళ్ళు వాళ్ళ రాష్ట్రం కోసం దేవులాడరా? ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకు కూడా జీవి కొట్టుకుంటలేదా? మీ నాయన హైదరాబాద్లో ఉండేటోళ్ళు సెటిలర్స్ అన్నోళ్ళు అంతా కూడా ఎవ్వరు కూడా సంక్రాంతికి చక్కగా ఆంధ్రాకు పోయి పండుగ చేసుకుంటారు. తెలంగాణలో ఎందుకో చేసుకుంటలేరు. వాళ్ళతో రాష్ట్రానికి ఏం మోసం కూడా లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. మరి చదువుల గురించి ఆలోచించే చక్కని మనిషికే ఇచ్చిందా? ప్రభుత్వ పాఠశాలలను గవర్నమెంట్ కాలేజీలను గట్టిగా నడిపించే దమ్ము ధైర్యమున్న దయాగుణం కలిగిన నేత పేద విద్యార్థుల పక్షపాతికే పార్టీ టిక్కెట్ ఇచ్చిందా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఇగో చూసిండ్రా, ఈయననే కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈయన పేరు వి నరేందర్ రెడ్డి సారు. ఈ సారు కరీంనగర్ మనిషి. మరి ఈయన ఏం చేస్తాడంటే ఆల్పోర్స్ అని స్కూళ్ళు కాలేజీలు అనుకుంటా విద్యార్థుల తాన లక్షల ఫీజులు తీసుకొని పిల్లలకు చదువులు చెప్పిస్తాడు. ఈసారి కూడా రాజకీయంలోకి వచ్చి ప్రజాసేవ చేస్తానని ముంగడికి రాగానే ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువ మంది పిల్లలు పోకుండా గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఎక్కువ మంది పిల్లలు చదువుకోకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు పెట్టి చదువును సంతల సరుకు లెక్క అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ముచ్చట తెలిసి కడుపేద విద్యార్థుల కష్టాలు తెలిసిన విద్యాప్రదాత, నిరుపేద విద్యార్థుల నిజ జీవితాలు మార్చిన నిజమైన విధాత ఆల్ఫోర్స్ కాలేజీల చైర్మన్ నరేందర్ రెడ్డి సారు అయితేనే కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరెక్ట్ సరిపోతాడని నరేందర్ రెడ్డి సార్కి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానము ప్రెస్ నోటు విడుదల చేసింది. ఉచితంగా ప్రభుత్వమే చెప్పే విద్యను వ్యాపారంగా చేసి చదువు నమ్ముకుంటున్న చదువుల తల్లి ముద్దుబిడ్డే ఈసారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమంది పట్టభద్రులు ఆలోచించి ఓట్లేసి గెలిపిస్తారో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు చేయించిన కులగణన సర్వే కాయిదాలు ప్రజల పేర్లు, ఊర్లు కంప్యూటర్లకు ఎక్కించిన ఆపరేటర్లకు సర్కారు ఇప్పటి వరకు రూపాయి కూడా ఇయ్యలేదట. ఒక్క ఫామ్కు ఇంత అని కమిషన్లు మాట్లాడుకొని అవిటి గుత్తపట్టుకున్నోళ్ళు ఇప్పుడు పైకం ఇస్తలేరా అంటే నిజంగా కాంగ్రెస్ సర్కారు మీద ఒట్టు ఇస్తనే లేరట. అగో చూసిండ్రా, ఇట్లా నిలబడి ఉన్నోళ్ళంతా కులగణన సర్వే పేపర్లను కంప్యూటర్లకు ఎక్కించిన ఆపరేటర్లట. అప్పుడేమో ఎక్కిండ్రి జల్దీ ఎక్కిండ్రి, పేర్లు కంప్యూటర్లకు ఎక్కిండ్రి అని ఎగిరిత పెట్టిరట. పేర్లని కంప్యూటర్లకు ఎక్కించేదాకా పీదిరిగద్దలోనే ఎంటబడి ఏపుకది విన్నారు. ఎక్కించినాక మమ్మల్ని గానినోళ్ళు లేరు. కాంగ్రెస్ లీడర్ల కాడ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దాకా మమ్మల్ని దేకినోళ్ళు లేరని వీళ్ళంతా ప్రజాభవన్కు గిట్లా పోయినరా ఎట్లా అంటే కాదు వేరే దానికి పోయిర్రు. షేర్లింగంపల్లి జోనల్ ఆఫీసులో ఏం తక్కువ 350 మంది ఆపరేటర్లు డేటా మొత్తం కంప్యూటర్లకు ఎక్కించే పని చేసిరట. అయితే ఆ పని ఒడిచిపోయి 4 నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు సర్కారు రూపాయి కూడా ఇయ్యలేదట. ఇదేంది పైసలు ఎప్పుడు వస్తాయని అడిగినా కొద్దీ ఆఫీసర్లు కూడా రేపు పడతాయి మాపు పడతాయి అనుకుంటా మాట మారుస్తుర్రట. ఇట్లయితే మా సంసారాలు ఎట్లెళ్తాయి? నమ్మిదిరా శివ అంటే ఏమో చేసిండే అవ్వ అన్నట్టు చేపాటి వాళ్ళు ఇట్లా చేసుడేంది? ఇట్లా నెలలు గడుస్తున్నా సప్పుడు కూడా చేయలేదంటే ఎట్లా అని మాదాపూర్ ఏసీబీ ఆఫీసుకు పోయి షేర్లింగంపల్లి కమిషనర్ సార్ మీద కంప్లైంట్ ఇచ్చిర్రట. అయ్యా రేవంతాల సారు, పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, ప్రజాప్రభుత్వంలో ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తామని చెప్పుకునే మీరు 4 నెలలు అవుతున్నా కంప్యూటర్ ఆపరేటర్లకు ఎందుకు సారు వాళ్ళ పైసలు వాళ్లకు ఇస్తలేరు? ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తీర్మార్ మల్లన్న అన్నట్టు పేర్లెక్కించేదాకానేమో ఓ మాట, పేర్లెక్కించినాక ఓ మాట మాట్లాడితే ఎట్లా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ సర్కారు పాడుగాను బడిపిల్లల బతుకులతో ఆడుకుంటున్నట్టున్నది కదా. అరే ఒక జాగల కాకుంటే ఒక్క జాగల పేద పిల్లలకు హాస్టళ్లల్లా గురుకులాల్లా పెట్టే పాడుమల్లె కూడు తిని పానాలు పోతున్నాయని నెత్తిల నోరు పెట్టుకొని మొత్తుకుంటుంటే ప్రభుత్వం పేయి మీద పేరు మారినట్టు కూడా లేకపోతేంది? మార్పు మీద మన్నువాడ ఏం మార్పు వచ్చిందా చూడురి. జగిత్యాల జిల్లా ధర్మపురిలున్న మైనారిటీ గురుకుల పాఠశాలల బడిపిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. కడుపునొస్తుంటే అందరినీ దవాఖానా కేసుగా పోతే డాక్టర్లు కూడా పరీక్షలు చేసిర్రు. కొత్త మెనూ పెడితే ఏంది, పాత మెనూ పెడితే ఏంది? మొదలు సర్కారు పంపే బియ్యము, పప్పులు, ఉప్పులు సక్కదనంగా లేకుంటే ఫుడ్ పాయిజన్లు అయితే అది కూడా తెలియకుంటే ఎట్లా?
షై సర్కారు ఏలుబడిలకు వచ్చుడు ఏమో గాని చదువుల శాఖ మొత్తం సత్రోలు అయిపోయాయి. మొన్నటిదాకా సర్కారు బడుల్లో అన్నం తిన్న పిల్లలు మొత్తము దావకాన్ల పాలయ్య అవస్థలు పడుతుర్రు. అయినా సర్కారుకు ఇంతనన్న చీమగుట్టినన్న అనిపిస్తలేదా? అయా సీఎం రేవంత్ సారు, ఆ చదువుల శాఖ మీ తాను ఉంటే ఇంకెంతమంది పొరగాన్ల సావులు కళ్ళ చూడవలసి వస్తుందో మొదలు దాన్ని ఎవరికన్నా అప్పచెప్పుండ్రి, లేకుంటే సర్కారు పెట్టే బువ్వ పథకంను బంధు పెట్టుర్రి. ఆ గురుకులాలు బడులు కాలేజీలు మూసేపియ్యిండ్రి. అంతేగాని బడి పిల్లల బతుకులతో ఆడుకోకుండ్రి సార్ అంటుర్రు పిల్లల అవ్వయ్యలు. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. అగో ఏమైందే బాలన్న, ఎన్నళ్ళేంది మళ్ళా నువ్వు కొత్తగా సీఎం డౌన్ డౌన్ అనబడితే అంటారా? అయ్యా అన్నది నేను కాదు, పబ్లిక్కే అంటుర్రు. ఓదికు కొత్తగా మళ్ళా 4 పథకాలు కూడా అమలు చేసినామని షై పార్టీ వాళ్ళు అంటుంటే డౌన్ డౌన్ అని ఎందుకు అంటారే అంటారా? ఇరుండ్రి మీరే. ఇన్నరా తులం బంగారం కావాలే కావాలే సీఎం డౌన్ డౌన్ అంటుర్రా? నేరేడుమిటి ఎంఆర్ఓ ఆఫీసుల మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సార్ ఇట్లా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాడట. ఆడున్న కారు పార్టీ కార్యకర్తలు కొందరికి అయ్యా మోపు చేసి రేవంత్ సార్ ఎన్నికల ముంగట ఏమన్నాడో యాదికి లేదా? షై సర్కారు ఏలుబడిలకు వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులతోని పాటు తులం బంగారం ఇస్తామని అన్నాడు. ఇప్పటి వరకు తులం బంగారం లేదు, మాసం బంగారం లేదు అంటుర్రు. మీ షై సర్కారు కొత్తగా 4 పథకాలు పెట్టినా ఏం లాభం లేకుండా పోబట్టే. మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నమాట మీద వెంటనే అమలు చేస్తే ఇప్పుడు అటు ప్రతిపక్ష పార్టీలతోని పాటు ఇటు పబ్లిక్ తోని తిట్లు పడవలసిన కర్మ మీకు పట్టకపోవు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం రేవంత్ సారు దావోస్కు పోయి తెలంగాణకు పెట్టుబడులు తెచ్చినందుకు అయ్యా కేసీఆర్ సార్కు కొడుకు కేటీఆర్ సార్కు కడుపు మండుతుంది. ఈనో తాగితే తక్కువ అవుతుందని ఈనో పాకెట్ల బొమ్మలేసి పెద్ద పెద్ద బ్యానర్లు ఓడ్డీగులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కడితే ఆ ఈనో పాకెట్లనే కొని కారు పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు పార్సల్ పంపుతుర్రు. వాళ్ళకు కూడా ఎందుకు కడుపు మండుతుందో అరుచుకుందాం పరి. అగో చూసినరా 10-20 కాదు మాలస్కనే పాకెట్లు కొన్నారు, పొట్లంలా ప్యాకింగ్ చేయించి మరీ పంపుతుర్రు. మరి ఎందుకు ఇట్లా పార్సల్ పంపిస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో అఫీషియల్ పేజీల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన అని పోలింగ్ పెడితే 67% ఫామ్ హౌస్ పాలన, 33% ప్రజల పాలన కోరుకుంటున్నారు అన్నట్టు పేపర్లు ప్రింటింగ్ కొట్టించి మరి షై పార్టీ వాళ్ళు చెడ పబ్లిసిటీ చేసుకున్నారు. కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ పాలన నచ్చకనే తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కడుపు మండిపోతున్నది. వాళ్ళ కడుపు మంట తక్కువ కావాలంటే ఈనో పాకెట్లు ఇప్పుకొని నీళ్ళలో పోసుకొని తాగితే తక్కువ అవుతుంది అన్నట్టు పంపుతున్నారట. ఎట్లున్నది ముచ్చట? పిట్టా పిట్టా పోరు పెట్టుకుంటే పిల్లికి న్యాయం జరిగింది అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు కయ్యం పెట్టుకొని కడుపు మాటతోని రగిలిపోతుంటే ఈనో కంపెనీ వాళ్ళకు ఉత్తపుణ్యానికే పబ్లిసిటీ అవుతున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం డౌన్ డౌన్ అనుకుంటా గోషామావల్ల కొందరు మహిళలు సడకు మీద సకల ముకులం పెట్టుకొని సమరం చేస్తున్నారు. రోడ్డు మీద కూసుండి గోస చెప్పుకోవాల్సినంత గోస ఆడోళ్ళకి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు ఎందుకు ఎత్తుకుంటున్నారు అంటారా? ఆడికే పోయి అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. అగో చూసిరా, వాళ్ళు అట్లా కూర్చోగానే రక్షక భటులు రంగంలోకి దిగిర్రు. మా ఇల్లు పోతున్నాయి మాకు బాధ ఉండదా అంటే వీళ్ళ ఇళ్ళను కూడా హైడ్రా ఆఫీసర్లు జేసీబీలు పెట్టి వాళ్ళ కళ్ళ ముంగట్నే కూలగొట్టిర్రా అంటే కాదు కాదు, వీళ్ళంతా ఉస్మానియా ఆసుపత్రి బంగ్లాలు కడుతుంటే ఇల్లు కోల్పోతున్న బాధితులు అంట. మా గోసమాన్ల గోసలు చెప్పుకుంటుంటే పోలీసులు వచ్చి ఇట్లా ధర్నా చేసుకునే తావు కాదని ఆడికెళ్ళి పంపే ప్రయత్నం చేస్తుంటే ఆడోళ్ళంతా ఆవేదన చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఇట్లా సడాకు మీద లొల్లి చేస్తుంటే రేవంత్ సారు ఉస్మానియా దవాఖాన కట్టే కాడికి పోయి ముగ్గు పోసి ముహూర్తం సాగి పునాది తీసి వచ్చిండు. ఉస్మానియా దవాఖాన మా ఇళ్ళను ఆగం చేసి కట్టొద్దు, ఉస్మానియా వద్దు, మా ఇల్లు మాకు ముద్ద అని లొల్లి చేస్తుంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు గొర్రెలను కదా గుంజుకపోయినట్టు పోలీసులు వాళ్ళను పోలీస్ స్టేషన్ గుంజుకపోయిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏది ముంగటేసుకున్నా పెండల రాయేసినట్టే అవుతుంది. మార్పు మార్పు అన్నారు. రేవంత్ సారు మామూలు మార్పు తీసుకురాలేదు కదా. రాష్ట్రమంతా అన్నదాతల కాంచి ఉస్మానియా కొత్త దవాఖానా బాధితుల దాకా అందరూ సడాకులు ఎక్కి ధర్నాలు, రాస్తరోకోలు, నిరసనలు చేసేంత మార్పు తీసుకొచ్చిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్ని.